హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి సింపుల్ బడ్జెట్లో అయితే డిజైన్ చేసిన కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ అయితే చూద్దాము. అలాగే శారీస్ కూడా కస్టమర్ ఇచ్చారు. ఈ శారీస్ అన్నీ కూడా మీకు వర్క్ ఏ విధంగా చేశాననే వీడియో అయితే చూపిస్తున్నాను. అదేవిధంగా శారీ చూడండి ఏ విధంగా ఉందో, మంచి కలర్ కాంబినేషన్లో అయితే ఉంది. ఈ శారీ లీఫీ ప్యాటర్న్ అంతా వచ్చేసింది అన్నమాట బ్లౌజ్కి. అలాగే అక్కడక్కడ మొత్తం కూడా ఈ విధంగా మంచి ఫ్లవర్ డిజైన్ అయితే బ్యాక్ ఫ్రంట్ అంతా రౌండ్ నెక్ వస్తుంది. రౌండ్ నెక్కి మనము శారీలో థీమ్ని తీసుకొని మనం ఈ విధంగా అయితే డిజైన్ చేసాము. కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో చాలా లో బడ్జెట్లో అయితే స్టిచ్ చేయించుకున్నారండి. మాకు మొత్తం కూడా చాలా లో బడ్జెట్లోనే కావాలండి అని చెప్పేసి స్టిచ్ చేయించుకున్నారు. శారీలో ఉన్న కలర్ కాంబినేషన్స్ గ్రీన్ అన్నమాట. శారీ గ్రీన్ అనేది ఎక్కువ అవుట్లైన్తో ఉంది కాబట్టి శారీలో ఆ విధంగా మనం లీఫీస్కి అంతా కూడా గ్రీన్ అనేది వచ్చింది కాబట్టి మనం ఒక రామా గ్రీన్ లాగా ఉన్న కలర్ అంతా కూడా ఉందన్నమాట అవుట్లైన్ శారీలో. ఆ విధంగా మనం ఫ్లవర్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు కస్టమర్ అయితే. ఇది వచ్చేసి ఇంకొక శారీ. ఈ శారీకి వచ్చేసి పైన బార్డర్ అంతా కూడా రామా గ్రీన్ అండ్ ఇటుకరాయి కలర్ ఉంటుంది కదా, అలాంటి గోల్డ్ ఫినిషింగ్లో అయితే ఉందండి. శారీకి అంతా కూడా కింద బార్డర్ వచ్చేసి రామా గ్రీన్లో పెద్ద బార్డర్ అయితే వచ్చేసింది. ఈ శారీ కాంబినేషన్లో మనం ఏ విధంగా తీసుకున్నాను అని అంటే మంచి 2 కలర్సే వస్తుందన్నమాట. ఎంబ్రాయిడరీలో 2 కలర్సే అనేది మనం తీసుకున్నాం, గోల్డ్ అండ్ అలాగే మొత్తం ఓవరాల్గా ఈ విధంగా అయితే ఉంది శారీ అంతా కూడా. ఇది వచ్చేసి కొంగు పాట, పళ్ళు పాటకి ఈ విధంగా మ్యాంగోస్ కూడా వచ్చాయి. అదేవిధంగా శారీ అంతా ఓవరాల్ లుక్ ఈ విధంగా ఉంది. వర్క్ అనేది కొంచెం దగ్గర నుంచి అయితే చూపిస్తాను. ఇట్లా మొత్తం కూడా 2 కలర్సే అన్నమాట. ఫ్లవర్స్ అంతా కూడా ఫ్లవర్ థీమ్ అనేది శారీలో ఉంది కదా, ఆ ఫ్లవర్ థీమ్ని చూస్ చేసుకొని మనం ఈ విధంగా వర్క్ అంతా కూడా ఇచ్చాము. అవుట్లైన్ అంతా కూడా గోల్డ్ ఇచ్చాను. అందుని బట్టి కొంచెం వర్క్ అనేది చాలా మంచిగా అయితే వస్తుంది. 2 కలర్సే సెలెక్ట్ చేసుకుంటుంది మిషన్ అనేది. ఇట్లా సింపుల్గా మనం అక్కడక్కడ అంతా కూడా చిన్న చిన్న లీవ్స్ అనేది ఉన్నాయి కదా 2 కలర్స్లో ఈ విధంగా వస్తుంది. బ్యాక్ అంతా కూడా మనకు బుట్టీస్ అనేది ఏమీ వద్దండి అని చెప్పారు కాబట్టి స్టోన్ అనేది మనము ఇలా ఇచ్చాం. శారీలో ఉన్న కలర్ కాంబినేషను ఈ విధంగా ఉందన్నమాట. ఇట్లా మన చిన్న చిన్న లీవ్స్, ఫ్లవర్స్ అన్నీ కూడా కొమ్మలాగా వచ్చేసింది. ఈ శారీ వచ్చేసి మంచి గ్రీన్ కాంబినేషన్లో ఫ్లవర్ థీమ్ అంతా కూడా ఈ విధంగా ఉంది. కొమ్మలు ఫ్లవర్స్ గ్రీను, ఎల్లో, పింక్ జెరీ వీవింగ్తో అయితే గోల్డ్ వచ్చేసింది అనమాట. పైన కింద చిన్న బార్డర్ అయితే వచ్చేసింది. పళ్ళు పాటు వచ్చేసి ఇలా ఉందన్నమాట. శారీ అంతా కూడా మొత్తం ఫ్లవర్ లాగా, డైమండ్ ఫ్లవర్లో లాగా ఉంది. ఈ శారీకి మనం ఈ విధంగా వర్క్ అనేది తీసుకున్నాము. శారీలో బ్లౌజెస్సే కావాలండి మాకు అని చెప్పేసి వర్క్ బ్లౌజ్ మీదనే వేయించుకున్నారనమాట. ఎంబ్రాయిడరీ అంతా కూడా చిన్న చిన్న డాట్స్ అయితే వచ్చేసాయి కాబట్టి బిల్లల్లాగా మనం ఏం చేసామనంటే ఫ్లవర్ని శారీలో ఉన్న ఫ్లవర్స్ని, పెద్ద ఫ్లవర్ ఉంది కదా ఆ ఫ్లవర్లలాగా మనకి డిజైన్ అయితే వేసానన్నమాట. కాంబినేషన్ అనేది చాలా బాగుంటుందని చెప్పేసి ఈ విధంగా వేసాను. ఎల్లో అండ్ గోల్డ్ ఫ్లవర్స్కి అంతా కూడా గ్రీన్ అనేది ఇచ్చాను. ఇది మనము హ్యాండ్కి అనేది ఎల్బో హ్యాండ్ పెట్టేసాము. ఎల్బో హ్యాండ్కి పైన ఒక్కటి ఉన్నాయి కదా చిన్న చిన్న బుట్టీస్ అన్నీ కూడా ఓన్గా అనేది వేసాను, సపరేటు అన్నమాట. ఇది ఒక శారీ అన్నమాట. ఇది రెడ్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో అయితే ఉంటుంది. కింద బార్డర్ అనేది కొంచెం పెద్దగా అయితే వస్తుంది. పైన బార్డర్ వచ్చేసి చిన్నగా వస్తుంది. ఇది వచ్చేసి మ్యాంగో థీమ్ అంతా ఉంటుంది. ఇది పళ్ళు పాట అన్నమాట. ఈ పళ్ళు పాట ఏ విధంగా ఉందో
శారీలో కూడా జరీ వీవింగ్ అంతా వస్తుంది కాబట్టి అది కూడా మ్యాంగో థీమ్ అనేది ఉంది. అలా మ్యాంగో థీమ్ని మనం ఆధారం చేసుకొని మనం అనేది ఇట్లా అంతా కూడా మ్యాంగో డిజైన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఈ మ్యాంగో డిజైన్లో చిన్న చిన్న బుటీస్ అంతా కూడా వర్క్లోనే వచ్చేస్తుందన్నమాట. మొత్తం శారీ అంతా ఈ విధంగా ఉంది. కింద కూడా మ్యాంగో లాగానే థీమ్ అనేది వచ్చేసింది. ఈ డిజైన్ అంతా కూడా శారీలో కాంబినేషన్తో పాటు మ్యాంగో డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకున్నారు కస్టమర్ అయితే. అంతా కూడా శారీస్లో వచ్చిన బ్లౌజెస్ మీదనే ఈ ఒకే కస్టమర్ అండి. ఇవంతా కూడా ఇలా మ్యాంగోస్కి లోపల అనేది పింక్ యాడ్ చేసి అవుట్లైన్ అనేది గోల్డ్ డార్క్లో ఇచ్చాము. అంతా ఇలా ఉందండి. శారీ బ్లౌజ్ రౌండ్ నెక్కే వస్తుంది, ఫ్రంట్ అండ్ బ్యాక్ అన్నమాట. ఇది వచ్చేసి స్టిచ్చింగ్ అంతా కూడా చేస్తే మనము ఈ విధంగా ఉంటుందన్నమాట. మొత్తం చాలా సింపుల్ బడ్జెట్లో అయితే స్టిచ్చింగ్ అనేది చేయించుకున్నారు. ఇది కూడా 2 కలర్సే వస్తుందన్నమాట. సరస్వతి పింక్లో ఈ విధంగా డిజైన్ చేసాం. గ్రీన్ అండ్ గోల్డ్ యూజ్ చేసాము. అవుట్లైన్ అంతా కూడా గోల్డ్ అనేది ఇవ్వడం వలన చాలా లుక్ ఎలిగెంట్గా అయితే ఉందండి. బ్లౌజ్ స్టిచ్చింగ్ బ్యాక్ పార్ట్ వచ్చేసి నడుము దగ్గర మనకి థ్రెడ్ పైపింగ్ అనేది యూజ్ చేయడం వలన వర్క్కి బ్లౌజ్కి చాలా అందాన్ని అయితే ఇస్తుందండి. మొత్తం కూడా ఈ విధంగా ఉంది. దగ్గర నుంచి చూపిస్తాను. ఈ విధంగా చాలా సింపుల్గా ఉంటుందండి వర్క్ అయితే, కానీ మంచి లుక్ అనేది వస్తుంది ఈ డిజైన్లో. పైన వచ్చేసి చిన్న చిన్న బుటీస్ ఈ విధంగా సపరేట్ వస్తుందండి వర్క్లో. నేను అనేది ఒక లైన్ మాత్రం ఒక 5 ఫ్లవర్స్ అనేది పై పార్ట్న ఇలా ఇచ్చాను. మొత్తం అంతా కూడా ఈ విధంగా ఉంది. చాలా మంచి వర్క్ అనేది తక్కువ బడ్జెట్లో అయితే చేయించుకున్నారండి. ఇవన్నీ కూడా ఒకే కస్టమర్వి. ఇవన్నీ గ్రీన్ అనేది సరస్వతి పింక్కి గోల్డ్ గ్రీన్ అనేది చాలా బాగుంటుందని చెప్పేసి వీళ్ళు మల్టీపర్పస్ కోసం ఇలా స్టిచ్ చేయించుకున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.